టీడీపీ నాయకులు అందరూ కూడా ఇదే రకమైన ప్రెషర్ని ఫేస్ చేస్తున్నారు. జనసేనలో కూడా తక్కువేం లేదు ఈ ప్రెషర్, విపరీతంగా ఉంది వాళ్ళ వైపు నుంచి, వాళ్ళ నాయకుల, వాళ్ళ ఎమ్మెల్యేల మీద, వాళ్ళ ఎంపీల మీద, గతంలో పెట్టిన కేసులు, చేసిన దాడులు, వీటి మీద ఏంటి మన ఇదనేది చాలా కీలకమైన ఇదే ఉంది. సో దానికి సంబంధించి ఆ పార్టీలు ఏం ఆలోచిస్తున్నాయి, నాయకులు ఏం మాట్లాడుతున్నారు, ఎలాంటి ప్రెషర్ని ఫేస్ చేస్తున్నారు అనే ఒక అంశం అయితే, కొడాలి నాని గన్నవరం ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వీళ్ళిద్దరి విషయంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఇవాళ ఒక ప్రకటన చేశారు. వాళ్ళిద్దరూ మాజీ మంత్రి పేర్ని నాని షెల్టర్లోనే ఉన్నారు. పేర్ని నానిని లోపలేస్తేనో ఏదో నానిని కనుక పట్టుకుంటే ఇట్లా అందరి విషయాలు బయటకు వస్తాయి, ఎవరిని వదిలేది లేదు, త్వరలో అన్ని బయట కక్కిస్తామని ఆయన మాట్లాడారు. నిజంగానే వీళ్ళిద్దరికీ మాజీ మంత్రి పేర్ని నాని షెల్టర్ ఇచ్చారా అనేది ఒకటి. అసలు వంశీ ఎక్కడికో వెళ్ళిపోయారు దేశం వదిలి అని కూడా చర్చ ఉంది కదా, దాని సంగతి ఏంటి అనే దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి అదే తన పందా మాత్రం వదలట్లా, మళ్ళీ అదే రెచ్చగొట్టే ధోరణి. ఏదో మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మేము వచ్చేస్తాం, మీ ప్రభుత్వం చిటికెలో ఇదైపోద్ది, మళ్ళీ మేము వచ్చేస్తాం, వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏంటో చూపిస్తాం, ఇండైరెక్ట్గా మా వాళ్ళు ఊరుకుంటారా, మేము ఆగమన్నా ఆగరు, ఈ రకంగా రెచ్చగొట్టే ప్రకటన చేస్తూ తన బుద్ధి పోనిచ్చుకోలేదు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా గుర్తుండే ఉంటుంది, మా వాళ్ళకి బీపీలు రావా అని. అంటే అది ఇండైరెక్ట్గా అప్పుడు రెచ్చగొట్టే ఇవన్నిటికి కారణమయ్యాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ అదే రెచ్చగొట్టే ధోరణిలో ఉన్నాడు. ప్రభుత్వం వైపు నుంచి నిజానికి ఇప్పటివరకు జరిగిన ఘటనలు గతంతో పోల్చుకుంటే జీరో. ఇవన్నీ రిటాలియేషన్లో భాగంగా జరుగుతున్నవే తప్ప ఇదేమీ ఇంటెన్షన్గా జరుగుతున్నాయి కాదనే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఎందుకు ఆయన ఇలా రెచ్చగొడుతున్నాడు, ఈ అంశాల గురించి చర్చిద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.